హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఒక కొత్త డిష్తో. ఈరోజు మనము సింపుల్గా కాంటినెంటల్ స్టైల్లో బనానా ఫ్రై ఎలా చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఎప్పుడు మనం రెగ్యులర్ మామూలుగా ఏదో ఫ్రై చేసుకుంటాం, ఆయిల్లో ఇంత ఉప్పు కారం వేసుకొని తినేస్తాం. ఇది కొంచెం డిఫరెంట్ స్టైలు. కొంచెం జాగ్రత్తగా చూడండి ఎలా చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఈరోజు మనం చేసే వంటకం గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం అట్లా మాట్లాడుకుంటాం. ఏం లేదు, ఒక రాజుగారు ఒక క్రిమినల్కి ఉరిశిక్ష వేస్తారనమాట. ఉరిశిక్ష పడిన తర్వాత ఆ ఖైదీ రాజుగారిని వేడుకుంటారు, నా ప్రాణం కాపాడే మార్గం ఏమిటో చెప్పండి, నా తప్పు అయిపోయింది అని. సరే, రాజుగారు ఏమంటారంటే, సరే నేను నీకు ఒక పరీక్ష పెడతాను, అందులో నువ్వు నెగ్గినట్టయితే నీవు శిక్షను రద్దు చేస్తాను అంటాడు. సరే చెప్పండి, ఎట్లాగో చచ్చేదే కదా, ట్రై చేద్దామన్నట్టు ఈయన చెప్పమంటాడు. అప్పుడు రాజుగారు అంటారు, చూడు, ఆడదాని మనసులో ఏమనుకుంటుందో ఖచ్చితంగా తెలుసుకొని నాకు చెప్పాలంటాడు. ఇది చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ట్రై చేద్దాం అనుకుంటాడు. సరే, నీకు 3 రోజులు టైం ఇస్తా, ఆ 3 రోజుల తర్వాత నువ్వు తెలుసుకొని తిరిగి రావాలి, లేదా నీకు శిక్ష ఖాయమని అంటాడు. సరే అని చెప్పి ఆ ఖైదీ బయటికి వెళ్తాడు. చాలామందిని అడుగుతాడు, ఎవ్వరు కూడా కరెక్ట్ సమాధానం చెప్పరు. ఎంత ట్రై చేస్తాడో. అయితే ఒక అడవిలోకి వెళ్తాడు. అడవిలో ఒక రీచ్ ఉంటుంది, అంటే ఏమంటారు, కొరివిదయం ఉంటుంది అన్నమాట. ఆ కొరివిదయం కనబడుతుంది. సరే, ధైర్యంగా కొరివిదయాన్ని అడుగుతాడు, ఆడది ఇలా మనసులో ఏమనుకుంటుంది అని చెప్పి. అప్పుడు ఆ కొరివిదయం అంటుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు కరెక్ట్ సమాధానం చెప్తా అంటది. వీడు అనుకుంటాడు, సరేలే ఎట్లాగో చచ్చేదే కదా తెలియకుంటే, సరే దీన్ని పెళ్లి చేసుకున్నాం, కానీ సమాధానం వస్తే బతికిన బయటపడతామన్న ఉద్దేశంతో వాడు సరైన ఒప్పుకుంటాడు. సరే, ఇద్దరికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినాక ఆ కొలిది ఏమంటుంది, చూడు, నేను రాత్రిలాగా అప్సరసలాగా ఉండాలా, పొద్దున కొరిదయంలాగా ఉండాలా, ఏదైనా నువ్వే నిర్ణయించుకో. నీకు రాత్రి కొరిదయంలాగా ఉండాలంటే రాత్రి ఉంటా, పగలు ఉండాలంటే పగలుంటా, ఏదైనా ఒక పూట మాత్రం అప్సరసలాగా ఉంటా అంటుంది. వీడు ఆలోచిస్తాడు, పొద్దునంతా దీని మొహం చూసే ఇదే కదా, రాత్రి పడుకోవాలంటే అది అందంగా ఉండాలి కదా అని చెప్పి, సరే నువ్వు అనుకుంటాడు. సరే, నీ ఇష్టం ఉన్నట్టు ఉండవు అంటాడు. ఆ మాటకు సంతోషపడ్డ కొరిదేమో, ఎప్పుడు అప్సరసలాగానే ఉంటానని చెప్పి నాకు మాట ఇస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే, ఆడది ఎప్పుడు మనసులో ఏమనుకుంటుందంటే, ఎప్పుడైనా మొగోడు తన ఇష్టం వచ్చినట్టు తనని బతకని వాళ్ళని కోరుకుంటుంది. అదే ఆడది ఎప్పుడైనా సరే కోరుకునే కోరిక అని చెప్తాడు. ఆ మాట విని చాలా సంతోషిస్తాడు. రాజుగారు చెప్తే రాజుగారు వాని శిక్ష రద్దు చేస్తాడు. అది ఈ కథలో నీతి ఏంటంటే, సింపుల్గా ఆడవాళ్ళలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతకనివ్వాలి. వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే, నా మొగుడు నన్ను ఇష్టం వచ్చినట్టు బతకనిస్తే చాలనుకుంటారు. అది ఈ కథలో నీతి. ఈ కథతో పాటు మన కాంటీ స్టైల్ బనానా ఫ్రై కూడా అయిపోయిందండి. ఎంజాయ్ విత్ లెమన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.